ఇట్లాంటివి చూసినప్పుడు అసలు మనుషులైనా అనిపిస్తుంది. ఇట్లా చేయగలుగుతారు, ఇంట్లోకి పిల్లలు తాగే పాలను ఇంత కల్తీ చేస్తారా? రబ్బర్ తాగినట్టు తాగుతుంది. ఇవి మంచి పాలని చెప్పేసి ఎక్స్ట్రా పైసలు తీసుకున్నారు. కాగబెట్టిన తర్వాత పరిస్థితి ఇది. చాలా స్టోరీస్ విన్నా, బట్ నాకే ఇట్లా ఎక్స్పీరియన్స్ అయితే అనుకోలే. ఎట్లా వస్తుంది? అదే చెప్తున్నా, గలీజ్ వస్తుంది, సాగుతుంది మళ్ళీ మొత్తం అంత స్మెల్ వస్తుంది. హైదరాబాద్ పొజిషన్ ఇది. నేను చెప్పిన ఇక్కడ పెడితే ఎక్స్ట్రా పైసలు తీసుకున్నారంట. కషికి తెప్పించినవి, కషికి తెప్పించినవి తాగిపోయలేదు ఆమెకి. తలకి ఇట్లా ఈట వస్తుంది, కరుగుతుంది దాంతో. ఈ వాసన చూడరు. అది అంత ఘోరంగా ఉందిరా. ఇంట్లో వాసన వస్తుందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. నువ్వు కూడా చూడు. ఆరోగ్యానికి మంచిదని పైసలు పెట్టి పాలు తెచ్చుకొని ఈ ప్లాస్టిక్ తాగుతున్నారు అన్నమాట. మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? అండ్ మీ పిల్లల విషయంలో మీరు ఎట్లా జాగ్రత్త తీసుకుంటున్నారు? ఏం చేస్తే ఇది అవుతుంది?